హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా ఎన్నో వ్యాపారాలు చెప్పాను. అలాగే కొత్త కొత్త వ్యాపారాలను తెలియ ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు ఒక అద్భుతమైన వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. ఈరోజు రెండు విధాలుగా మనిషి సతమతమవుతూ ఉన్నాడు. ఒకటి ఒత్తిడి, అంటే ఏదైనా సరైన ఆదాయం లేదనే ఒత్తిడితోటి మనిషి సతమతమవుతున్నాడు. ఇది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇంకొక విధానంలోకి వచ్చి కరెక్ట్ అయిన వే దొరకలేదు, అంటే నేను వెళ్ళాలి అనుకుంటున్న రూటు కరెక్ట్గా ఏది నాకు అందుబాటులో లేదు, దొరకటం లేదనే ఒత్తిడిలో మనిషి సతమతమవుతున్నాడు. ఈ ఒత్తిడిని బయటపడాలంటే ఒకటి మార్గం ఏంటంటే సరైన వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం ఖచ్చితంగా ఈ ఒత్తిడి నుంచి బయటపడగలము, అలాగే ముందుకెళ్ళే ప్రయత్నం చేయగలం. ఈరోజు మార్కెట్లో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, అన్నిటికీ ఎన్నో రకాల ఒత్తిళ్ళు కూడా ఉన్నాయి. అంటే వాటికి ఒకటి ఫైనాన్స్ పరంగా ఎక్కువ అమౌంట్తో ఉండే వ్యాపారం ఉంటుంది. అలాగే ఆ బిజినెస్ మనకు సూటబుల్ అవుతుందా లేదని తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది. ఏదైనా కానీ ఈ ఆలోచనలన్నీ కలవింపుగా చేసుకొని మీరు సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే ఖచ్చితంగా ముందుకెళ్ళగలరు. ఈరోజు మనం మార్కెట్లో మోటార్ బైక్ చూస్తూ ఉంటాం. ఎన్నో రకాల మోటార్ బైక్స్ ఉంటాయి. అదే హోండా అయి ఉండొచ్చు, హీరో అయి ఉండొచ్చు, లేదా బజాజ్ అయి ఉండొచ్చు. ఏదైనా కానీ ఈ టూ వీలర్స్ అనేవి నెంబర్ ఆఫ్ టూ వీలర్స్ మార్కెట్లో ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు రకరకాల రిపేర్లు వస్తూ ఉంటాయి. వీటికి ఇవి ప్రతి ఊర్లో టూ వీలర్స్ ప్రతి ఇంటికి కామన్. అలాగే రిపేర్లు కామన్. ఎంతోమంది మెకానిక్లు ఉంటుంటారు, అలాగే వాటిని రిపేర్ చేస్తూ ఉంటారు. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైనా ఒక మండల కేంద్రం సెలెక్ట్ చేసుకోండి, లేదా ఏదైనా ఒక నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా ఒక కార్పొరేషన్ సెలెక్ట్ చేసుకోండి, లేదా ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఏది సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం, చాయిస్ మీది. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ స్పేర్ పార్ట్స్ను మీరు కొనుగోలు చేసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నం చేయండి. ఇక ఈ స్పేర్ పార్ట్స్ను కొనుగోలు చేయడానికి మీరు ఇన్ని హోండా వెబ్సైట్లు అయిపోతే అక్కడ డైరెక్ట్ కంపెనీ వాళ్ళ నెంబరే ఉంటుంది. మీరు పలానా చోట నేను ఈ వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నానని మీరు వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు అవకాశం ఉంటే మీకు డీలర్షిప్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. లేని పక్షంలో హోల్సేల్గా మీరు వాళ్ళ కాడ స్పేర్ పార్ట్స్ను విక్రయించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ వ్యాపారాన్ని మీరు ఏదైనా అనుకుంటున్నారో ఆ ఏరియా నుంచి ప్రారంభించవచ్చు. ఈరోజు ఈ మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీలు మనకు వెబ్సైట్లు ఉంటాయి. వాళ్ళకి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఎక్కడ వ్యాపారం పెట్టదలుచుకున్నారు, అలాగే మీ ఏరియా, ఆ జిల్లా మొత్తం మెన్షన్ చేయండి. మెన్షన్ చేసినాక వాళ్ళ కంపెనీ ప్రతినిధి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అవకాశం ఉంటే ఆ ఏరియాకు ఎవ్వరూ లేకపోతే మీకు డీలర్షిప్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక్కడ ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే ఈ సమాచారం మొత్తం క్షుణ్ణంగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీరు ఎలా ప్రారంభించాలి అనేది తర్వాత విషయం. తెలుసుకుంటేనే మీకు అర్థమవుతుంది అనమాట. దీంట్లో సాధక బాధకాలు ఏమున్నాయి, అవతల వ్యక్తి కంపెనీ వ్యక్తి మీతో ఏం మాట్లాడుతున్నాడు, ఎంత మార్జిన్ ఉంటుంది, ఏ విధంగా మనం ముందుకెళ్తే దీంట్లో రాణించగలమనేది కూడా మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. అంత అవగాహన మీరు తెచ్చుకున్న తర్వాత మీరు ఎక్కడో ఒక షాపు సెలెక్ట్ చేసుకొని అక్కడ ఈ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. మరి మనం కొత్తగా వ్యాపారం పెడతాం కదా, మనకు ఎలా వ్యాపారం వస్తుంది? మామూలుగా ఎక్కడంటే ఎక్కడ జనాలు కొనుక్కుంటుంటారు కదా, మనకు వ్యాపారం రావాలంటే ఒకటి విధానం ఏంటి అంటే, ఎవరైతే మెకానికులు ఉన్నారో ఈ మెకానికులు అందరితో మీరు మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళకు కొంచెం రీజనబుల్ రేట్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజు కంపెనీ మీకు ఒక 30% మార్జిన్కి ఇస్తే మెకానికులకు మీరు ఒక 10% ఆదాయం తీసుకొని 20% రిబేట్ తక్కువగా ఇవ్వాల్సి వస్తుంటుంది. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మెకానిక్ రెండో చోటుకు పోయే ప్రయత్నం చేయడు. ఎందుకంటే అతనికి ఆదాయం వస్తుంది. అలాగే మీరు పండగలప్పుడు ఈ మెకానికల్ అందరిని పిలిచి చిన్న చిన్న పార్టీ ఇవ్వడము, ఈ విధంగా ఏదైనా కానీ ఒక వ్యాపారం తెచ్చే వ్యక్తిని ఎలా ఆకర్షించాలి అనేది మనము నైపుణ్యం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు ఆ వ్యాపారం మీద పట్టు వస్తుంది. ఈ విధంగా మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎక్కడ ఈ నియోజకవర్గం కానీ, లేకపోతే కార్పొరేషన్ కానీ, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ, ఇంకెక్కడ ఏ టౌన్ అయినా కానీ ఈరోజు ఈ వ్యాపారం జరుగుతుంది. అసలు ఈ వ్యాపారం జరగదు అనే అవకాశమే లేదు. కాబట్టి మీరు ప్రారంభించిన ఆ రోజు నుంచి జరుగుతుంది. కాకపోతే మనం ఈ వ్యాపారాన్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక విధానం ప్రకారం ముందుకెళ్ళినప్పుడే మనం ఖచ్చితమైన సక్సెస్ చూడగలుగుతాం. ఈరోజు ఎవరైనా ప్రారంభిస్తారు, అన్ని ఐటమ్స్ చిన్నగా సేకరిస్తారు. ఎందుకంటే అమౌంట్ ఉంటే ఏ వ్యాపారానికి సంబంధించిన ఐటమ్స్ అన్నా మనం కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే పలు విధాల ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంటాయి. కానీ మనం వాటిని విక్రయించాలి అంటే మాత్రం సరైన విధానం ముందుకెళ్ళాలి. ఈ మెకానికల్ మొత్తంతో మాట్లాడండి. ఆ విధంగా మీరు వ్యాపారాన్ని రెడీ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఏదైతే టౌన్లో పెట్టారో
ఆ టౌన్‌కు సంబంధించిన ప్రతి ఇంటికి డోర్ టు డోరు మీ వ్యాపారం గురించి తెలియాలి. ఇది మర్చిపోకండి. మీరు మెకానికులను అందరితో మాట్లాడడం అనేది ఫస్ట్ విషయం. రెండో విషయానికొస్తే ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మామూలు వ్యక్తి కూడా నీ దగ్గరికొచ్చి ఈ టూ వీలర్ సామాను స్పేర్ పార్ట్స్ కొనే విధంగా తయారు కావాలి. అలా కావాలంటే మనం ఖచ్చితంగా ప్రతి ఇంటికి మన షాప్ వివరాలు తెలియాలి. ఈరోజు ఒక నియోజకవర్గంలో మీరు పెట్టారు. అక్కడ దాదాపు ఒక 20, 30 గ్రామాల చుట్టుపక్కల ఉన్నాయి. అలాగే టౌన్‌లో వేల ఇళ్ళు ఉంటాయి. వీళ్ళందరికీ తెలుస్తది. అలాగే ప్రతి గ్రామానికి ఈ ఆటోలో స్టిక్కర్ అంటియడం ద్వారానో, లేకపోతే ఏదో ఒక రూపాన పబ్లిసిటీ చేసి మీరు ఖచ్చితంగా ఈ హోల్‌సేల్‌గా అంటే హోల్‌సేల్ చాలా రీజనబుల్ రేట్లకే మీరు హోల్‌సేల్ రేట్లకి ఈ స్పేర్ పార్ట్స్ ఇస్తున్నట్టుగా మీరు ప్రచారం చేసుకోండి. ఈ ప్రచారం చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి వ్యక్తికి మీ షాప్ గురించి తెలుస్తుంది. మీరు ఈ విధమైన వస్తువులు అమ్ముతున్నారని తెలుస్తుంది. ఆ విధంగా అతను ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి కొనే అవకాశం ఉంది. ఇక్కడ ఏ వ్యాపారానికి ఈ వ్యాపారం, ఆ వ్యాపారం అని కాదు. ఏ వ్యాపారానికైనా ముఖ్యంగా మనకు కావాల్సింది ప్రచారం. ఈరోజు మార్కెట్‌లో ఎన్నో కంపెనీలు మనకు ఈ మన హౌస్ కీపింగ్‌కి సంబంధించినవి గానీ, లేకపోతే ఎఫ్ఎంజీసీ కంపెనీలు గానీ ఎన్నో ఉన్నాయి. వీళ్ళు ప్రచారాన్ని ఎక్కడ ఆపరు. మీరు టీవీలో చూస్తూ ఉంటారు. రకరకాల ప్రచారాలు చేస్తూనే ఉంటారు. మరి ఆ కంపెనీలు జనాలకు తెలియవా అంటే తెలుసు. కానీ ప్రచారం అనేది ఖచ్చితంగా చేస్తుంటారు. వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, వాళ్ళ కంపెనీని మర్చిపోకుండా ఉండటానికి. ఈ విధంగా ఉంది కాబట్టి మార్కెట్‌లో పోటీ ఉంటది కాబట్టి, మీరు ఒక ప్రణాళిక ప్రకారం గాని దీన్ని ప్రచారం చేయగలిగితే, మీరు ఎక్కడైనా ప్రారంభించండి అద్భుతంగా జరుగుతుంది. ఇక ఇంకొక మాట కూడా మనం అనుకోవాల్సింది. ఈరోజు ఆదాయ విషయానికొస్తే ప్రతి కంపెనీ ఎందుకంటే మీరు ఈ స్పేర్ పార్ట్స్ కూడా ఎక్కడంటే అక్కడ ఏంటి కొని అమ్మితే వ్యాపారం రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఖచ్చితంగా కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు హోండా ఉంది. హోండాకు సంబంధించిన కొన్ని స్పేర్ పార్ట్స్ ఉంటాయి. అలాగే బయట డూప్లికేట్ ఉంటాయి. ఈ డూప్లికేట్ జోలి మీరు పోవకండి. వ్యాపారం ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. అంటే ఈ వ్యాపారం మీకు కుదరలేదు, పర్వాలేదు వదిలేసేయండి. ఇంకొక వ్యాపారం మన ఛానల్‌లో నెంబర్ ఆఫ్ వ్యాపారాలు చెప్పున్నాను. అలాగే నేను చెప్తూనే ఉంటాను. ఏదైనా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ ఐటమ్స్ తప్పితే వేరే ఐటమ్ ఈ డూప్లికేట్ ఐటమ్‌ని మెయింటైన్ చేయకండి. ఎప్పుడైతే మీరు డూప్లికేట్ ఐటమ్‌ని మెయింటైన్ చేస్తారో అప్పుడే మీ వ్యాపారం డౌన్‌ఫాల్ అవుతుంది. అలాగే కొంచెం ఆదాయం తక్కువనే ఉంటుంది కంపెనీ ఐటెం మీద పర్వాలేదు. కానీ ఆ విధంగా మెయింటైన్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడెక్కడ ఉన్న వ్యక్తులు కూడా మీ షాప్‌కి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళోళ్ళే మాట్లాడుకుంటారు. అక్కడికి వెళ్తే ఒరిజినల్ ఐటెమ్స్ దొరుకుతున్నాయి. మనం ఇంకొక షాప్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని డైరెక్ట్‌గా కస్టమర్ మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర సామాను కొనే అవకాశం ఉంది. ఈరోజు మెకానిక్ కాడికి పోకుండానే కస్టమర్ల దగ్గర మీ దగ్గరికి వచ్చి మీ ప్రాబ్లం చెప్పి మీ కాడ నుంచి ఆ స్పేర్ పార్ట్ తీసుకెళ్ళి మెకానిక్ కాడ వేయించుకునే అవకాశాలు ఉన్నాయి. అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రచారం చేస్తున్నారు. అలాగే కంపెనీల నుంచి కొంటున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు. అలాగే ఎక్కడంటే ఎక్కడ సామాను మీరు కొనటం లేదు. డైరెక్ట్‌గా కొంటున్నారు కాబట్టి మీకు బెస్ట్ క్వాలిటీ ఇస్తారు. అలాగే బెస్ట్ సర్వీస్ వాళ్ళకు అందుతుంది. అలాగే మంచి క్వాలిటీ మీరు ఇచ్చినప్పుడు వ్యాపారం మీరు ఎక్కడున్నా జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక సిస్టమ్ ప్రకారం మీరు ఎప్పుడైతే కానీ మెయింటైన్ చేయగలుగుతారో అప్పుడు ఎక్కడ మీరు మండల కేంద్రంలో ఈ వ్యాపారం పెట్టినా కూడా అద్భుతమైన సక్సెస్ వస్తుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ వ్యాపారానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువే అవుతుంది. ఎందుకంటే ఈ స్పేర్ పార్ట్స్ అనేవి చాలా చిన్న దాదాపు నీకు ఒక 1000 రకాలుగా పైన ఉంటాయి వీటిల్లో. అన్ని బండ్లు కలుపుకుంటే మీకు 1000 రకాల పైనే ఈ స్పేర్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు సెలెక్టెడ్‌గా ఫస్టు 1, 2 కంపెనీల బండ్లతో ప్రారంభించండి. ఆ తర్వాత మీరు పెంచుకోవడం. ఈరోజు పెంచుకుంటూ పోతా ఉంటే వ్యాపారం పెరిగే కొద్దీ ఆ వచ్చిన ఆదాయాన్ని దాంట్లోకి ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. తక్కువలో తక్కువగా నా లెక్క ప్రకారం ఒక 5,00,000 వరకు ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. 5,00,000 నుంచి ఇంక మీరు పెట్టుకునే కొద్దీ మీ టౌన్‌ని బట్టి అంటే మీరు నియోజకవర్గమా లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరా ఇలా టౌన్‌ని బట్టి ఇన్వెస్ట్‌మెంట్ కూడా పెరుగుతుంది. పెరిగితే మీరు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెంచుకుంటే అంత ఆదాయం ఉంటుంది. దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనం ఎలా ముందుకెళ్తున్నాం అనేది ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. పూర్తి సమాచారం తెలుసుకోండి. అసలు నాకు ఈ వ్యాపారం సూటబుల్ అవుతుందా కాదా? నేను ఈ వ్యాపారాన్ని చేయగలనా లేదా? ఇలాంటి మొత్తం సమాచారం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక అద్భుతమైన విజయం వస్తుంది. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్న పాయింట్లు నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా ఈ వ్యాపారం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుందని అనిపించినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర నుంచి నేను కోరేది లైక్ చేయడమేను. అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి లైక్ చేసి. ఖచ్చితంగా వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఇక ఇక్కడ మార్కెట్లో ఇంకొక విధానం ఏంటి అంటే ఈ వ్యాపారాన్ని చేసేటప్పుడు మనకు కాంపిటీషన్ ఉంటుంది కదా అనే భావన వస్తుంది. ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ లేకుండా మీకు ఏ వ్యాపారం లేదు. ఈ వ్యాపారానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్లో మీరు నెగ్గాలి, ఖచ్చితంగా నిలబడాలి అంటే మీరు ఖచ్చితంగా కంపెనీ బ్రాండెడ్ ఐటమ్స్ని మెయింటైన్ చేయండి. అలాగే ఇది ఒక్కటి కానీ మీరు పట్టుకోగలిగితే మీరు చిన్న షాప్ అయినా పర్వాలేదు,
మీ వ్యాపారం రన్ అవుతుంది. ఈ క్వాలిటీలో కాంప్రమైజ్ అయిన రోజు మీరు ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతారో, తక్కువ రకాలు తెచ్చుకొని అవి అమ్మాలని ప్రయత్నం చేస్తారో అక్కడనే మీ వ్యాపారం డౌన్ఫాల్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ విధమైన ప్రయత్నం చేయకండి. ఇదొక్కటే ఇక్కడ మీరు మెయింటెనెన్స్ చేసుకుని మంచి క్వాలిటీ మెయింటెనెన్స్ చేసినంత కాలం మీ వ్యాపారానికి తిరుగులేదు, మీకు తిరుగులేదు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మొత్తం ఈ వ్యాపారం క్షుణ్ణంగా తెలుసుకొని ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.